హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టు. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ హరిత అక్ల గారు. మ్యామ్తో మాట్లాడి మ్యామ్ కండక్ట్ చేసే సెల్ఫ్ లవ్ సెషన్లో అసలు ఏం నేర్పించబోతున్నారు, ఈ సెషన్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలాంటి వారికి ఇది సొల్యూషన్ చూపిస్తుంది అనే విషయాలపై కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, మీరు లాస్ట్ టైం చెప్పారు సెల్ఫ్ లవ్ అనే సెషన్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. అసలు ఈ సెల్ఫ్ లవ్ సెషన్లో ఎలాంటి వారికి ఏం చెప్పబోతున్నారు, అంటే ఈ సెల్ఫ్ లవ్ సెషన్ ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఎలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ సెషన్ అంటారు? జనరల్ గా మేము పర్సనల్ గా సెషన్స్ తీసుకుంటూ ఉంటాం సంజయ్. నాది టోటల్ గా 5 లెవెల్స్ ఉన్నాయి. 3 లెవెల్స్ అయితే పక్కా. 4th and 5th లెవెల్స్ ఎవరికి అవసరం ఉంటేనే వాళ్ళకే నేను ఇస్తాను, లేకపోతే లేదు, వాళ్ళ చూసే అవసరాన్ని బట్టి. ముందైతే మనకి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. కాలేజ్ స్టూడెంట్సే కానీ, అన్మ్యారీడ్, మ్యారీడ్ కపుల్స్, ఓల్డ్ ఏజ్. నా దగ్గర 62-year-old క్లయింట్స్ కూడా ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళే కొట్టుకుంటున్న భార్యాభర్తలు ఉన్నారు. ఇట్స్ లైక్ ఏ కాంబినేషన్. వీళ్ళు వాళ్ళనేం లేదు. ఎవ్వరు వచ్చినా నేను ఫస్ట్ చెక్ చేసేది ఏంటి అంటే సెల్ఫ్ లవ్. అంటే సెల్ఫ్ లవ్ అంటే పెద్ద సబ్జెక్ట్ కాదు, కానీ వాళ్ళలో వేరే వాళ్ళ జడ్జ్మెంట్స్. చిన్నప్పటి నుంచి మనం పెరుగుతాం కదా, నీ వల్ల ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల నువ్వు అసలు దీనికి కూడా పనికిరావు, నీ వల్ల ఇది కూడా కాలేదా, నీతో ఇది కూడా చేత కదా అని కొన్ని లేబుల్స్ ఉంటాయి కదా, లిమిటింగ్ బిలీఫ్స్ లా తయారయ్యి మన పర్ఫార్మెన్స్ మీదకి వస్తున్నాయి, ఎఫెక్ట్ పడుతున్నాయి. అవి మనల్ని హ్యాపీగా ఉంచనివ్వవు. అట్ ద సేమ్ టైం మన ఫ్రస్ట్రేషన్ నలుగురు మీదకి వెళ్తుంటుంది. సో ఫస్ట్ వాళ్ళలో అది ఏ లెవెల్లో ఉందని చెక్ చేయాలంటే కూడా ఈ సెల్ఫ్ లవ్ సెషన్స్ ద్వారానే నాకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ సెల్ఫ్ లవ్ లో నేను ఏం నేర్పిస్తానంటే సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ 1 hour లో ముందు నేను ఏంటి, ఐఎమ్ నాట్ టాకింగ్ స్పిరిచువల్లీ. నేను సోల్, నేను బాడీ కాదు, ఐఎమ్ గోయింగ్ అప్, అవి నేను చెప్పను. దట్ స్పిరిచువల్ క్లాసెస్ ఆర్ డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జన్మలో, ఈ బర్త్ లో సో అండ్ సో నేమ్ తోని మనం వస్తున్నాం కదా, నీ ఏజ్ ప్రకారంగా నీకున్న బిలీవ్స్ ఎంత వరకు ఉన్నాయో చెక్ చేసేది ఫస్ట్ ది సెల్ఫ్ అవేర్నెస్. అంటే మీరు చెప్పేదాని మీద అంటే మన క్యాపబిలిటీస్ కానీ, స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, లిస్ట్ వాళ్ళతోనే రాయిపిస్తాం. కొంతమంది స్ట్రెంగ్స్ చాలా బాగుంటాయి, అలానే వీక్నెసెస్ కూడా. నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది వీక్నెస్ లిస్ట్ ఎక్కువ రాశారు. అండ్ ఇట్ వాస్ సో క్రేజీ టు సీ. యాక్చువల్లీ అవన్నీ వాళ్ళ స్ట్రెంగ్స్, చాలా స్ట్రెంగ్స్ అవి, కానీ చుట్టుపక్కల వాళ్ళ జడ్జిమెంట్స్ వల్ల వీక్నెస్ లిస్ట్ లో ఎక్కువ రాసుకున్నారు. దేర్ ఐ విల్ వర్క్ ఇన్ ద నెక్స్ట్ అవర్. ఫస్ట్ అవర్ లో వాళ్ళు స్ట్రెంగ్స్ వీక్నెసెస్ వాళ్ళు రాసినప్పుడు, ఓ నా స్ట్రెంగ్స్ ఇవా, అవి నా వీక్నెసెస్ అని అవేర్నెస్ కి వచ్చేస్తారు. నెక్స్ట్ లెవెల్లో యాక్సెప్టెన్స్ నేర్పిస్తాను, రైట్? 2nd hour లో ఓకే భగవాన్ నే ముझे ऐसे बना दिया तो बना दिया यार, నన్ను ఇట్లా తయారు చేసిండంటే తయారు చేసిండు అంతే. ఐఎమ్ అ యూనిక్ సోల్, నన్ను ఇంత స్పెషల్ గా తయారు చేశాడు అన్నది 2nd hour. యాక్సెప్ట్ చేసేస్తాం, ఇది నా వీక్నెస్ అంటే ఇది నా వీక్నెస్ అంజే. లాస్ట్ మిల్లీ సెకండ్ ఆటోలో ప్రిపేర్ అవుతాను నేను ఒక్కొక్కసారి, వర్స్ట్ కేసెస్, అండ్ దట్స్ ఫైన్. అది నా స్ట్రెంగ్త్, అది వీక్నెస్ కాదు. నేను 1 week 10 days ముందే స్కెడ్యూల్ వేసుకొని, ప్లాన్ వేసుకొని, నలుగురితో డిస్కస్ చేయను. వర్స్ట్ కేస్ లాస్ట్ మినిట్ లో కూడా రాసి ఎగ్జామ్ పాస్ అయ్యే క్యాండిడేట్ నేను. దట్స్ అ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. బట్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మనకి ఇంజనీరింగ్ లో ఏమని చెప్తారు, నీకు చేత కాదు, నువ్వు మా లెక్క చదవలేవు, నీకు ఇంత పర్సంటేజ్ రాదు, నీవు ఎందుకు చదవలేకపోతున్నావు, నీ ఫోకస్ ఎట్ వెళ్ళిపోయింది, నీ డీవియేషన్ ఎట్ వెళ్ళిపోయింది. ఇవి నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. వెన్ ఐ యాక్సెప్టెడ్ దిస్ లాస్ట్ వీక్నెస్, ఏంటి లాస్ట్ మిల్లీ సెకండ్ ప్రిపేరర్, ఓకే ఈరోజు కమిట్మెంట్ ఉంది 10 o'clock, 9 కల్లా నేను రెడీ అయిపోతా, 9 to 10 నేను ప్రిపేర్ అయిపోతా, అండ్ ఐ ప్రొజెక్ట్ ఇట్. నేను నిజం చెప్పనా, కామెడీ అంటే ఇలానే ప్రిపేర్ అయిన సెషన్స్ ఇంకా బాగా పోయినాయి ముందు నుంచి ప్రిపేర్ అయిన వాటికంటే. ఎందుకంటే దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్, నాట్ మై వీక్నెస్ సంజయ్. లాస్ట్ మినిట్ లో జీనియస్ పోర్టల్ యాక్టివేట్ అవుతుంది, మచ్ ఐడియాస్ ఐ విల్ బ్రింగ్ ఇన్ టు ద పేపర్ అండ్ ఐ విల్ ప్రొజెక్ట్ ఇట్. ఇది నా వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్ లిస్ట్. ఈ 2nd hour లో ఏం చేస్తామంటే ఆ వీక్నెసెస్ ని స్లోగా స్ట్రెంగ్స్ లోకి మార్చేస్తాం. దట్స్ త్రూ అ కండిషనింగ్. అంతా బ్రెయిన్ మొత్తం మైండ్ లోనే ఉంది కదా గేమ్ అంతాని. ఇట్స్ నాట్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ ఇన్ యువర్ ఇన్నర్ వరల్డ్, రైట్? 2nd hour లో ఇది చేస్తాను. యూ విల్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. 3rd దగ్గరికి వెళ్ళేసరికి సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, అసలు నేను ఏం మిస్టేక్స్ చేయటం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. కొంచెం మళ్ళీ పై కిందకి వెళ్తారు అక్కడ. ఓ నేను ఈ మిస్టేక్ చేయటం వల్ల షేమ్ యాడ్ అయిందా, ఈ మిస్టేక్ చేయటం వల్ల నాకు ఈ లేబుల్ వచ్చిందా, మిస్టేక్స్ ఏంటో రియలైజ్ అవుతారు.
కొంచెం హెవీ ఉంటుంది ఆ 3rd అవర్. 4th అవర్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ మనం ఆ రియలైజేషన్ పాయింట్స్ నే ఫర్గివ్ చేసేలా హెల్ప్ చేస్తాం. నువ్వు నిన్ను ఫర్గివ్ చేయకపోతే ఇంకెవడు ఫర్గివ్ చేస్తాడు? సపోజ్ నన్ను నేను బిట్టర్గా స్టూపిడ్ ఫెలో నువ్వు ఆ టైంలో ఇలా చేసావా స్టూపిడ్ హరిత అని అనుకుంటున్నాను. సపోజ్ నేను ఏ ఎనర్జీ వెళ్తుంది నా నుంచి, బయట వాళ్ళకి ఏం ఎనర్జీ ఇస్తారు? నాకే ఒక చండాలమైన పని చేశాను అని మైండ్లో ఉంది. సో నేను ఏం చేస్తా, హైడ్ చేస్తా అందరి ముందు మై పర్సనాలిటీ, రైట్? సో 4th అవర్లోకి వెళ్ళేసరికి యూ హ్యావ్ నాట్ డన్ అ వెరీ స్టూపిడ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అని హెల్ప్ చేస్తాం. వాళ్ళంతా వాళ్ళే సెషన్స్ రాస్తారు, వాళ్ళే క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకుంటారు. వీ విల్ జస్ట్ గైడ్ అండ్ మెంటర్ దెమ్, రైట్? కొంతమంది మరీ ఎక్కువ ఎయిడ్ చేస్తారు సంజయ్. దే విల్ రియలైజ్ ఎ లాట్, నేను లైఫ్ అంతా మిస్ అయిపోయినా, వాళ్ళు నా లేబుల్ వేయటం వల్ల నేను ఇక్కడ లాస్ అయ్యానా అని ఈ 4th లెవెల్లో కొంచెం 3rd and 4th అవర్స్ దగ్గర డౌన్ అవుతారు. దట్స్ ఫైన్, దట్స్ రియలీ ఫైన్. అక్కడే కోచ్ వస్తుంది. ఆ కండిషనింగ్ దగ్గర నేను హెల్ప్ చేస్తాను. హౌ టు యాక్సెప్ట్ టుడే, రైట్? ఆ రియలైజేషన్, అవేర్నెస్లు ఇవన్నీ అయిపోయాక లాస్ట్ లెవెల్ 5th అవర్ ఈస్ సెల్ఫ్ కంపాషన్. కంపాషన్ దగ్గరికి వెళ్ళాక సంజయ్, ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ యూ దిస్, దే విల్ రేడియేట్ హయ్యర్. ఓ నా స్ట్రెంగ్స్ ఇవి, నా వీక్నెసెస్ ఇవి జస్ట్ లేబుల్స్ ఏనా, నేను ఇక్కడే వర్క్ చేయాలా? హోల్ గేమ్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్. నాతో నేను యుద్ధం, నాతో నేను గుడ్నెస్, నాతో నేను చెప్పుకుంటున్న లేబుల్స్ పైన వర్క్ చేయాలి. నేను ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ ద వరల్డ్, ఐఎమ్ ఫైటింగ్ విత్ మై ఓన్ ప్యాటర్న్స్. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళని ఎంత ఎంజాయ్ చేస్తారు తెలుసా? మస్తు ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఈ 5 సెషన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ సెషన్లో దిల్ బి లైక్ ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని చాలా మంది చూసాను. యా, దిస్ ఈస్ ఈ సెల్ఫ్ లవ్ని నేను పర్సనల్గా దగ్గర 1 year కూర్చొని డిజైన్ చేశాను సంజయ్. చాలా మందితో మాట్లాడి, చాలా సెషన్స్ చేసి, బ్యాచ్ బై బ్యాచ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళి ఫైనలీ ఇట్ ఈస్ డన్. యాక్చువల్లీ 5th అవర్ దగ్గరికి నిజం చెప్తున్నా, దే విల్ బి లైక్ సో రేడియేటింగ్ హయ్యర్. ఇంతేనా అని వాళ్ళకి నిజంగా నెక్స్ట్ లెవెల్ దాకా కూడా నేను తీసుకెళ్ళను. ఇఫ్ దే ఆర్ హ్యాపీ హియర్, దే హ్యావ్ డన్ హియర్, దే ఆర్ లైక్ ఇంకా అయిపోయింది వాళ్ళ సమస్య ఇంతవరకు. మైండ్ కండిషనింగ్ వరకే, లిమిటింగ్ బిలీఫ్స్ ఫైట్ చేస్తారు. జస్ట్ బై, ఎక్స్టెండ్ చేయను నెక్స్ట్ లెవెల్కి. కొంతమంది ఉంటారు, ఓకే, వీక్నెస్ చాలా పెద్దగా ఉంటుంది, లేదా చుట్టుపక్కల వాళ్ళు నీకేమి చాతకాని దద్దమ్మ అని స్ట్రాంగ్గా ఒక 15-20 years ఎగ్జాంపుల్స్ యాడ్ చేశారు. వాళ్ళని నేను నెక్స్ట్ లెవెల్కి లాగేస్తాను సంజయ్. నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు మ్యాస్కులిన్గా ఎలా టర్న్ అవ్వాలో చెప్తాను. అబ్బాయిలు కూడా ఉన్నారు. కామెడీ ఏంటంటే నేను ఓన్లీ అమ్మాయిలకు స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో సర్వీస్. స్లోగా అబ్బాయిలు కూడా కనెక్ట్ అవుతున్నారు, మెన్. బికాస్ మెన్ ఆర్ బికమింగ్ ఫెమినిన్ ఆర్ బికమింగ్ మ్యాస్కులిన్ టుడే. కాంబినేషన్ లాగా తయారైపోయారు. సో ఈవెన్ దీస్ పీపుల్ ఆర్ కమింగ్. ఎగ్జాక్ట్లీ. ఈ మాస్కులిన్ అన్న అంటే ఏంటి మ్యామ్? నిజంగా అబ్బాయిలు కూడా కొంతమంది ఓవర్ సెన్సిటివ్ గా అయిపోవటము, భార్య ఏమన్నా అంటే కొంచెం ధైర్యం అంటేనే అబ్బాయిలు కదా, అమ్మాయిలు అంటేనే అణుకువ, ఓదార్పు, ఓర్పు కదా. ఇప్పుడు ఆపోజిట్ అవ్వట్లేదు, షిఫ్ట్ అవుతున్నాయి. హోల్ ఎర్త్ ప్లేన్ లో షిఫ్ట్ అవుతున్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 1 single ఫ్యామిలీ కదా. ఒకప్పుడు డైపర్స్ క్లీనింగ్ కాదు కదా, అది నా పని కాదు అని చూసే మగవాళ్ళు ఇప్పుడు నిజంగానే చేంజ్ అయ్యి దే ఆర్ హెల్పింగ్ విమెన్ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళు కుకింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడ నేనేం చేంజెస్ చేసుకోవాలని రెడీ ఉన్నారు. సో ఇక్కడ మాస్కులిన్ ఎవరు అవ్వాలి? సపోజ్ యువర్ వైఫ్ ఈజ్ మాస్కులిన్ పర్సన్ లైక్ మీ, యా, అంటే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంది. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో ధైర్యం ఉండడం వల్ల వాళ్ళు ఎదిరించి ముందుకు వెళ్ళగలరు, వాళ్ళు ఏమైనా చేయగలరు అని కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళని వెళ్ళనివ్వాలి హస్బెండ్స్, రైట్? ఇక్కడ మీ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఆపటం వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మళ్ళీ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. దానికంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేయగలరో ఇక్కడ నేను హస్బెండ్స్కి హెల్ప్ చేస్తాను. ట్రస్ట్ మీ హస్బెండ్స్ని ఎప్పుడైతే నేను రానిచ్చానో నా లెవెల్స్లోకి, ఆడవాళ్ళు ఇంకా హెల్ప్ అవుతున్నాయి. నాకు బాగా అనిపిస్తుంది సంజయ్. నా లెవెల్స్ ఇవన్నీ ఎప్పుడు డిస్కస్ చేయలేదు నేను. లెవెల్ 3 మాత్రం ఇవి ఒక 8 సెషన్స్ ఉంటాయి. లెవెల్ 2 గైడ్ అంటాను. ఐ గైడ్ దెమ్, రైట్? ఎలాగ వేరే సమస్య వస్తే మనం తీసుకోవాలి, పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి అన్నది 2nd లెవెల్. 3rd లెవెల్ వచ్చి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్. గాడెస్ ఎనర్జీస్ యాక్టివేట్ చేస్తాం, ఓకే? అంటే ఏ టైంలో జాయ్ఫుల్గా ఉండాలి నువ్వు, ఏ టైంలో నీకు నువ్వు తీసుకొని దుర్గా అవ్వాలి, ఏ టైంలో యూ హ్యావ్ టు బికమ్ కాళీ. కాళీ విల్ నాట్ స్పీక్, కాళీ ఇంకా మాట్లాడదు, ఇన్జస్టిస్ ని వేసుకుంటూ వెళ్తానే ఉంటది. కాళీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎవ్రీడే కాళీ వచ్చిందనుకో నీకు రెస్పెక్ట్ ఉండదు. ఒక లేబుల్ ఇచ్చి పాడదొప్తారు, ఈ అమ్మాయికి ఎప్పుడు కోపిష్టి, ఈ అమ్మాయికి అరవడం తప్ప ఏం రాదు, ఈ అమ్మాయి డామినేటింగ్ మనిషి. ఈ లేబుల్స్ వాళ్ళు నా దగ్గరికి రండి.
ఆ లేబుల్స్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఎప్పుడు ఖాళీ అవతారం ఎత్తాలి, ఎప్పుడు దుర్గా ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్యాషన్ వదులుకోవద్దు, నీ ప్యాషన్ వదులుకోకు, అలానే నువ్వు ఇంటిని వదులుకోకు. షీఈ్ అన్ అమేజింగ్ గాడెస్ ఆఫ్ బ్యాలెన్సింగ్ బాబా. 8 hands నీకు ఎందుకు చూపిస్తున్నారు దుర్గాకి? యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ 8 things, బట్ టైం మేనేజ్మెంట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ నేను గాడెస్ ఎనర్జీస్ లో వి విల్ గో ఇన్ టు దాట్ లెవెల్. అది చాలా డీపర్ ఇన్నర్ హీలింగ్. అది తల్లిదండ్రుల నుంచి వచ్చే వూండ్స్ ఏంటి, వాటిని ఎలా స్టోరీస్ చేంజ్ చేయాలి, హస్బెండ్ వూండ్స్ ఏంటి, వైఫ్ వూండ్స్ ఏంటి, అక్కడికి వెళ్తాం మేము డీప్ లెవెల్. అది అందరికీ అవసరం ఉండకపోవచ్చు, కొంతమందికి కావాలి. ఎలాంటి వాళ్ళంటే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది చూసారా, సపోర్ట్ కూడా ఉండదు, పేరెంట్స్ కూడా చనిపోయి ఉండుంటారు, రైట్? అలాంటి వాళ్ళకి లెవెల్ 3లోకి లాగేస్తాం. ఎగ్జాక్ట్లీ, నాకు ఎవరు లేరన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఇంట్లో కానీ, అత్తవారి ఇంట్లో కానీ. సంథింగ్ మాల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనకి పర్సనల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు. ఉన్నాం కదా సంజయ్, నేను చెప్తుంది అది, ఉన్నాం కదా మనము. జస్ట్ యూజ్ దిస్. మనీ ఏమైతుంది తెలుసా? మనీ ఇస్ జస్ట్ అ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. నువ్వు ఫస్ట్ నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటూ వెళ్తే పైసలు నీ వద్దంటే నీ వెనకాల వస్తాయి. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఎంత మనకు మనం పెట్టుకుంటామో మనీ, మన గ్రోత్ గురించి కానీ, లేకపోతే నేను చేంజ్ అవ్వాలి అని ఎన్ని లక్షలు అయితే పెట్టానో, ట్రస్ట్ మీ, నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ నేను మంత్లీ అన్ని లక్షలు సంపాదించాలి. కూర్చొని మూల ఏడ్చినన్ని రోజులు, అయ్యో నా దగ్గర 100 రూపాయలు కూడా లేవు, 1000 రూపాయలు కూడా లేవు, నా దగ్గర ఓన్లీ 8000 ఉన్నాయి అని ఏడ్చిన దాన్ని నేను 2 years బ్యాక్. ఈరోజు ఏమండి మీకు ఎంత కావాలి, 10,000 తీసుకోండి, ఏమండి మీకు ఎంత కావాలి, 20,000 తీసుకోండి. ఎట్లా వస్తుంది? వెన్ యూ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ లవ్. నేను మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నా. లెవెల్ 1 చూడండి, మొత్తం 5 sessions ఫినిష్ చేసేద్దాం. నెక్స్ట్ లెవెల్ అవసరం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇక్కడికే హ్యాపీ సరిపోయిందంటే టాటా బై బై, గివ్ మీ టెస్టిమోనియల్, వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే మ్యామ్, మన వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పబోతున్నారు ఈ వీడియో నుంచి? అంటే మీ సెల్ఫ్ లవ్ గురించి ఏం చెప్పబోతున్నారు పూర్తిగా? ఫస్ట్ సెల్ఫ్ లవ్ సెషన్ కి ఎన్రోల్ అయిపోండి, రైట్? ఎన్రోల్ అయిపోండి. గట్టికి కొడితే ఎంత, ఒక 5,000 రూపీస్ మన వాలెట్లో నుంచి పక్క తీసి పెట్టుకుంటాం. వస్తే బోనస్ ఏంటి, మనకి మనం యాక్టివేట్ అవుతాం, రైట్? 5,000తో మీరు మహా అయితే ఒక పట్టు చీర కొనుక్కుంటారేమో కదా. అబ్బాయిలు అయితే ఏం కొనుక్కుంటారు? హార్డ్లీ 1 day మీ ఫ్రెండ్స్తోని అవుటింగ్కి వెళ్తారు, అంతే కదా. అదే 5,000తోని ఒక 5 sessions వినిన తర్వాత, బికాజ్ వీ నో వీఆర్ ఎ ట్రైన్డ్ ప్రొఫెషనల్, ఐఎమ్ ఎ ట్రైన్డ్ ప్రొఫెషనల్. నేను సబ్కాన్షియస్ మైండ్తో మాట్లాడతాను, అవుటర్ లెవెల్లో మాట్లాడాను పర్సనల్ సెషన్స్లోని. సో ఎన్రోల్ టు దాట్. ఈ మంతే మనకి త్వరగా లాంచ్ అవ్వబోతుంది. వీ విల్ హ్యావ్ దోస్ 5 sessions. అసలు మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, చుట్టుపక్కల లేబుల్స్ వల్ల మనం ఏమనుకుంటున్నాం, మనకే క్లారిటీ లేకపోతే లైఫ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో అయ్యో నేను వేరే లైఫ్ లీడ్ చేసి ఉండాల్సింది అనిపిస్తుందా? నేనైతే అలాంటి పర్సన్ కాదు. మీరు నాలాంటి పర్సన్స్ అయితే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసి జస్ట్ ఎన్రోల్ ఇన్ దిస్ సెల్ఫ్ లవ్ సెషన్స్. 5 hours మాత్రమే. మీ లైఫ్లో 5 hours తీయలేరా? ఫస్ట్ లెవెల్లో మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అసలు సెల్ఫ్ అవేర్నెస్ తెలుస్తుంది. సెకండ్ అవర్లో వీ విల్ లైక్ యాక్సెప్ట్ ఇట్. ఏ వీక్నెసెస్ ఉన్నా మనం యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్. థర్డ్ దాంట్లో రియలైజ్ అవుదాం మన మిస్టేక్స్ ఏం చేసాము, ఎందుకు ఈ మనుషులు ఇలా మనకి లేబుల్స్ చేశారు, రైట్? అండ్ ఫోర్త్ దాంట్లో వీ విల్ లైక్ సెల్ఫ్ ఫర్గివ్నెస్. మనల్ని మనం క్షమించుకోకపోతే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళి సారీ 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 బెగ్గింగ్ లాగా అవుతాం మనం. లెట్స్ నాట్ బెగ్ ఎనీబడి. 5th session దగ్గరికి వెళ్ళేసరికి లెట్స్ బికమ్ దట్ కంపాషనేట్ పర్సన్. నా కంపెనీ నాకు నచ్చాలి. డోంట్ యూ థింక్ సో? మీ కంపెనీ మీకు నచ్చొద్దా? 24/7 మనతో మనమే ఉంటున్నాం. మనకి మనం నచ్చకపోతే ఇంకెవరికి నచ్చుతాం ప్రపంచంలో? సో డోంట్ యూ థింక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్? సో జస్ట్ ఎన్రోల్. ఎక్కువ ఆలోచించొద్దు. యా, గట్టిగా పోతే 5,000. ఈ సెషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకంటే ఒక పర్సనాలిటీ అంటే ఉంటుంది, మన క్యాపబిలిటీస్ తెలుస్తాయి. అండ్ వన్ థింగ్, మనలో ఉన్న లోపాలు తెలుస్తాయి, మన క్యాపబిలిటీస్ తెలుస్తాయి, అసలు మనం ఏం చేయగలం, ఏం చేయలేం, అసలు మనం అంటే ఏంటన్నది ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్కటి చెప్పాలి, నేను 5,000 పెట్టి సెషన్ అటెండ్ అయ్యాను ఆల్మోస్ట్ 15 months బ్యాక్. 5,000 నుంచి నాకు 75,000 వచ్చింది. ఐ రిపీట్, 75,000 వచ్చింది. ఈ 5,000 నుంచి రిటర్న్స్ ఎలా వస్తాయని ఆలోచించద్దు. వెన్ యూ రేడియేట్ హైయర్, మనీ ఈజ్ యువర్ బై ప్రోడక్ట్, రైట్? మల్టిపుల్స్లో వస్తుంది మనీ. డోంట్ వరీ అబౌట్ 5,000. Absolutely. Yeah. Thank you.